Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి నేను ఒక చిన్న డెమో వీడియో అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆ డెమో వీడియో చూడండి. మన యాప్ లో క్వశ్చన్స్ అన్ని అదే విధంగా ఉంటాయి. మరి నేను చెప్పే విధానం కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది. ఒక్కసారి మీరు క్లియర్ గా ఆ క్వశ్చన్స్ మొత్తం అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే కాన్సెప్ట్ క్లియర్ గా వినండి. ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ అనే పర్సన్ సక్సెస్ అవ్వాలి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి. మరి చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతుంది ఏంటి అంటే సార్ 3 hours లో అయిపోగొట్టండి, 5 hours లో అయిపోగొట్టండి సార్, ఒక 6 hours లో అయిపోగొట్టండి సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి సార్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఏం ఉండవండి. బయట ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 30 days లో అయిపోగొట్టడం ఎలా, 1 hour లో జాబ్ తెప్పించడం ఎలా అని చెప్పేసి స్టూడెంట్స్ ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప సో ఇవే వస్తాయి, ఈ మోడల్సే రావాలి ఇంతవరకే అని చెప్పేసి ఎక్కడ ఉండదండి. ఓకేనా? సో ప్రతి మోడల్ మనం నేర్చుకోవాల్సిందే, ప్రతి కాన్సెప్ట్ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఒక కోర్సు కొనే ముందు ఏం చేస్తారు అంటే ఆ చాప్టర్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి మీరు గ్యాదర్ చేసుకోండి. మీరు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారు, మరి ఎన్టీపీసీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీ దగ్గర ఉండాలి. లేదు నేను ఆర్ఆర్బి ఇంకా దేనికో ప్రిపేర్ అవుతున్నారు, మరి ఆర్ఆర్బిలో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా అండి? ఒకవేళ ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం మీ దగ్గర ఉండాలి. ఎప్పుడైతే మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో మనం ఎవరి దగ్గర కోర్స్ పర్చేజ్ చేసినా టెస్ట్ చేసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. ఓకేనా? ఏ ఫ్యాకల్టీని ఏ డైరెక్ట్ ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తారు, దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, మరి ఇది ఆ లెవెల్లో ఉందా లేదా. మరి ఎస్ఐ కానిస్టేబుల్ మనం రాసాం, మరి ఈ క్వశ్చన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ సరిపోతాయా, మరి ఆ లెవెల్లో ఈసారి అందిస్తున్నాడా అని మనం చెక్ చేసుకోవాలి. అవన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే మనం కోర్సు పర్చేజ్ చేయాలి. అంతేగాని 10% ఆఫర్ వచ్చింది, 50% ఆఫర్ వస్తుంది, సో వీళ్ళకి జాబ్ వచ్చింది వాళ్ళకి జాబ్ వచ్చింది అని కొంటాం కాదు. కానీ మనకి జాబ్ వస్తుందా రాదా అనేది మనం ఆలోచించాలి. ఓకేనా? ఈ నలుగురికి జాబ్ వచ్చిందని వీళ్ళు చూపెడుతున్నారు, కానీ వీళ్ళ దగ్గర 4000 మంది ఉద్యోగాలు తీసుకుంటే, 4000 మంది కోచింగ్ తీసుకుంటే నలుగురికే జాబ్ వచ్చింది. ఆ మాట చెప్పట్లేదు. మిగిలిన 3996 మందిని గురించి ఎక్కడా మాట్లాడరు. వాళ్ళు మా యాప్ కొన్నారు, మా యాప్ లో క్వశ్చన్స్ తీసుకున్నారు అని కూడా ఏ ఒక్క పర్సన్ డిస్కషన్ చేయడు. మరి ఏం చెప్తాడు సార్ అంటే ఈ నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి, ఇతనికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇతనికి ఇన్ని మార్కులు వచ్చాయి, ఇతని ఫ్యామిలీలో ఉంది, ఇతని ఫ్యామిలీలా ఉందని చెప్తారు. కానీ మరి వాళ్ళు అలాంటి కోర్స్ ఇవ్వడం వల్ల మిగిలిన ఫ్యామిలీ వాళ్ళు ఏమయ్యారు అనే విషయం మనకి ఎప్పుడు చెప్పరు. ఓకేనా? సో అందుకే మీరు ఎవరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను కూడా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను చాప్టర్ వైజ్ గా ప్రిపేర్ చేస్తుంది. ఒక చాప్టర్ తీసుకోండి, చూడండి, నచ్చింది, ప్రతి క్వశ్చన్ కవర్ అవుతుంది. ఫస్ట్ మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకోండి. చాలా మంది ఆ మిస్టేక్ అనేది చేస్తున్నారు. గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ డి కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. మీరు అవి గ్యాదర్ చేసుకోకపోతే మీరు అసలు ఎగ్జామ్ కి ప్రిపేర్ కావద్దు. ఓకేనా? అసలు ఏ స్టాండర్డ్ వస్తుంది, ఎలా వస్తుంది, మరి అన్ని క్వశ్చన్స్ క్లియర్ అవుతాయా లేదా అని మీరు చూసుకోవాలి. ఈ ఫ్యాకల్టీ క్లాసులు బాగున్నాయి కదా అని చెప్పేసి కొనేయటం కాదు, అవి క్లియర్ గా అంతవరకు మనకి యూజ్ అవుతాయా లేదా అనేది మీరు క్లియర్ గా చూసుకొని మాత్రమే ముందుకెళ్ళాలి. ఓకేనా అండి? సో ఇప్పుడు ఈ వీడియోలో నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే, ఓకేనా, దీంట్లో ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఈ చిన్న టాపిక్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఏం సార్ ఆ కన్ఫ్యూజన్ అంటే, చూడండి, ఒక వస్తువుని మనం కొంత ధరకి కొని కొంత ధరకి అమ్ముతాం. ఇలా అమ్మే సందర్భంలో ఏమవుతుంది అంటే మనకి లాభమన్నా రావచ్చు, నష్టమైనా రావచ్చు. అవునా కదా? లాభ నష్టాలు అంటే అదే. ఒక వస్తువుని మనం కొని వేరే వాళ్ళకి అమ్మినప్పుడు వస్తే మనకి లాభం వస్తుంది లేదా నష్టం వస్తుంది. మరి వీడేం అడుగుతాడు అంటే లాభ శాతం ఎంత అంటాడు. అప్పుడు మనం వెంటనే ఎంతో కొంత అని చెప్తాం. వాడు అడిగేది ఏంటి అంటే కొన్న వెలలో లాభ శాతం ఎంత అంటాడు, లేదా అమ్మిన వెలలో లాభ శాతం ఎంత అంటాడు. అరే కొన్న వెలలో లాభ శాతం ఏంటిది, మరి అమ్మిన వెలలో లాభ శాతం ఏంటిది అనేది క్లియర్ గా మీకు తెలియాలి అంటే ఈ వీడియో చూడాలి. లేదా అమ్మిన వెలలో నష్ట శాతం ఎంత అంటాడు, లేదా కొన్న వెలలో నష్ట శాతం ఎంత అని డిఫరెంట్ టైప్ గా అడుగుతాడు. మరి దీన్ని బేస్ చేసుకొని తర్వాత ఇంకా క్వశ్చన్లు ఉంటాయి. ఒక పండ్ల వ్యాపారి తన దగ్గర ఉన్న 100 అరటి పండ్లను అమ్మడం వల్ల అతనికి 10 అరటి పండ్లు కొన్న వెలలో లాభం వచ్చాను, లేదా 10 అరటి పండ్లు అమ్మిన వెలలో లాభం వచ్చాను, లేదా ఒక 100 అరటి పండ్లు అమ్మితే 10 అరటి పండ్లు అమ్మిన వెలలో నష్టం వచ్చాను, లేదా కొన్న వెలలో నష్టం వచ్చాను అని చెప్పేసి ఇస్తాడు. మరి ఇలాంటి క్వశ్చన్ కి చాలా మంది దీన్ని మైనస్ చేయాలి, దీన్ని ప్లస్ చేయాలి, దీన్ని ఇటు చేయాలి అటు చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎందుకు చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి.
అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం. మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోకుండా బట్టి పట్టారు అంటే ఆ బట్టి అనేది మీకు కొంతవరకు మాత్రమే యూజ్ అవడం జరుగుతుందండి. ఓకేనా? సో ఒక్కసారి ఈ వీడియోని అయితే మీరు క్లియర్ గా చూడండి. వీడియో విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే సార్ మాకు నచ్చింది అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా అండి? సో మనం ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవ్రీడే ఒక 4 అవర్స్ ఆర్ 3 అవర్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మొత్తం ఒకేసారి అప్లోడ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఎవ్రీడే ఒక 3 వీడియోస్ ఆర్ 4 వీడియోస్ అయితే ఇచ్చేస్తాను. మీకు ఒక 4-5 డేస్ లో క్లియర్ గా ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోతుంది. మరి ప్రాఫిట్ అండ్ లాస్ లో డిస్కౌంట్స్ కూడా దీంట్లోనే వస్తుందండి. మళ్ళీ డిస్కౌంట్ సపరేట్ పేమెంట్ తీసుకోవడం కాదు, డిస్కౌంట్స్ కూడా దీంట్లో వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ లో భాగంగానే మీకు దాంట్లో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఇంకా మనం ఏమేం చేయబోతున్నాం అనేది కూడా నేను క్లియర్ గా చెప్పాను. ఓకేనా? సో దీంట్లో మీకు ఏమొస్తాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ తర్వాత డిస్కౌంట్స్ కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. మరి రెండింటికి సంబంధించి టెస్ట్ సిరీస్లు ఇస్తాను. ఆ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చెయ్యాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంకా మన కోర్స్ పర్చేజ్ చేయలేదో వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. ఓకేనా అండి? ఒక్కసారి ఈ వీడియోని మాత్రం మీరు క్లియర్ గా వినండి. ఓకేనా? సో అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. మరి ఇలా ఉంటే మనం వీడియోస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేస్తారు. ఓకేనా? హాయ్ ఎవ్రీవన్, చూడండి ఈ రోజు ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. మరి ఏం సార్ అంటే ఒక వస్తువుని మనం కొంత ధరకి కొని కొంత ధరకి అమ్ముతాం. అప్పుడు మనకి లాభం కానీ నష్టం కానీ రావడం జరుగుతుంది. అవునా కదా? మరి ఒక్కొక్కసారి వాడు అడుగుతాడు, మరి కొన్న వెలలో లాభం ఎంత, మరి ఒకవేళ అమ్మిన వెలలో లాభం ఎంత అంటాడు. అరే ఎప్పుడైనా సరే మనకి కొన్న వెలలో లాభం ఉంటది కానీ మరి అమ్మిన వెలలో లాభం రావడం ఏంటి? అసలు అమ్మిన వెలలో లాభం అంటే ఎలా ఉంటది, మరి అమ్మిన వెలలో లాభాన్ని ఎలా కౌంట్ చేయాలి అనేది ఒక్కసారి ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా మాట్లాడుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ అమ్మిన వెలలో లాభం వచ్చింది కదా, కొన్న వెలలో లాభం రావడం ఏంటి, కొన్న వెలలో నష్టం రావడం ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి దీని తర్వాత టాపిక్ ఇంకోటి వస్తుంది, అది ఇంకా డిఫికల్ట్ గా ఉంటది. ఓకేనా? ఒక వ్యక్తి 100 మామిడి పండ్లను అమ్మాడు. అమ్మడం వల్ల అతనికి 10 మామిడి పండ్లు కొన్న ధరలో లాభం వచ్చింది, లేదా 10 మామిడి పండ్లు అమ్మిన వెలలో లాభం వచ్చింది, లేదా 10 మామిడి పండ్లు ఓకేనా నష్టం వచ్చింది అంటాడు. కొన్న వెలలో నష్టం వచ్చింది 10 మామిడి పండ్లు, అమ్మిన వెలలో 10 మామిడి పండ్లు నష్టం వచ్చింది అని చెప్పేసి డిఫరెంట్ వేలో అడుగుతాడు. మరి అలా అడిగినప్పుడు మనం ఏమైపోతామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏం సార్ అమ్మిన వెల్లో లాభం రావడం ఏంటి, కొన్న వెల్లో లాభం రావడం ఏంటి, అమ్మిన వెల్లో నష్టం రావడం ఏంటి, మరి కొన్న వెల్లో నష్టం రావడం ఏంటి అని చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ ఈ క్వశ్చన్స్ అసలు మాకు అర్థం కావట్లేదు సార్ అంటారు కొంతమంది బట్టి పడతారు. మరి బట్టి పట్టే క్రమంలో ఏమవుతుంది సార్ అంటే ఒక్కోసారి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఒక 50% రాంగ్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అక్కడ అది ఉంటది ఇది ఉంటది, మరి రెండు ఉన్నప్పుడే ఏమవుతాం సార్ అంటే కన్ఫ్యూజన్ అయిపోయి టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి అలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తెలుసుకోవాలి. మరి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా అండి? మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్, మరి కొన్న వెల గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం సెల్లింగ్ ప్రైస్, అమ్మకపు వెల గురించి మాట్లాడు. మరి నేను ఒక వస్తువుని కొన్నాను, మరి ఎంత కొన్నారు సార్ మీరు అంటే చూడండి, మరి నేను ఒక వస్తువుని 200 రూపాయలకు కొన్నాను. ఓకే, మరి 200 రూపాయలకి కొని వెంటనే ఏం చేశాను అంటే అమ్మేశాను. మరి ఎంతకు అమ్మారు సార్ అంటే 400 రూపాయలకి అమ్మారు. మరి నాకు వచ్చే లాభం ఎంత, మరి లాభం అనగానే మీరు ఏమంటారు అంటే 100% సార్ అంటారు. అరే ఎందుకు మీరు 100% అంటున్నారు అంటే నేను 200 కొన్నాను, వేరే వాడికి 400కి అమ్మాను. మరి 200 దాన్ని 400కి అమ్మాను అంటే నాకు వచ్చే లాభం ఎంత అవుతుంది, 100%గా మీరు చెప్తారు. ఓకే, ఎందుకంటే మీరు 100 రూపాయలు 100% ఖర్చు పెట్టారు సార్, మీకు ఇంకొక 100% ఎక్కువ డబ్బులు వచ్చాయి కాబట్టి మీ లాభం ఎంత అంటే 100% అని మీరు చెప్తారు. అవునా కదా? మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారు సార్ దీన్ని అంటే పర్సంటేజెస్ ని బేస్ చేసుకొని చూడండి. మరి నేను కొన్నది ఎంతకి అంటే 200 రూపాయలు, నా పెట్టుబడి ఎంత అండి 200. మరి 200ని నేను ఏమనుకుంటాను అంటే 100% అనుకుంటాను. మరి దాన్ని 100% అనుకుంటే మరి నేను ఎంత కమ్మాను, 400కి అమ్మాను. చూడండి, మరి నేను అమ్మింది 400 కాబట్టి ఎంత లాభం వచ్చింది, ఒక 200 వచ్చింది. మరి 200 అనేది ఎంత శాతానికి సమానం చూడండి.
మరి 200 అనేది 100% సమానం అయితే నాకు వచ్చిన లాభం ఎంత అండి? 200. మరి ఆ 200 కూడా ఎంత శాతం సమానం సార్ అంటే 100% సమానం. సో వెంటనే మీరు నాకు ఏం చెప్తారు అంటే, సార్ మీరు రూ. 200 ఖర్చు పెట్టి రూ. 200 సంపాదించారు అంటే మీరు ఖర్చు పెట్టిన కాస్ట్ ప్రైస్ చూడండి. మరి మీరు ఖర్చు పెట్టిన కాస్ట్ ప్రైస్ ని 100% అనుకుంటే మీకు ఇది వచ్చింది ఏమవుతుంది? ప్రాఫిట్. మరి మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత శాతం సార్ అంటే 100%. చూడండి, నేను ఖర్చు పెట్టింది ఏమో 100, మరి నాకు వచ్చిన ప్రాఫిట్ కూడా ఎంత అండి? 100%. సో వెంటనే మీరు ఏం చెప్తారు అంటే మీకు 100% లాభం వచ్చింది సార్ అని చెప్తారు. మరి వాడు అడుగుతాడు ఏమని అంటే, సెల్లింగ్ ప్రైస్ మీద లాభం వస్తే ఏంటిది? అరే సెల్లింగ్ ప్రైస్ మీద లాభం రాదు కదా సార్, ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీదే లాభం వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ మీద అసలు లాభమే రాదు. ఎందుకని? నువ్వు ఏమే మాట్లాడుకుంటావు అంటే, నేను 200 ఖర్చు పెట్టాను, సో నాకు ఎంత డబ్బులు వచ్చినాయి అని చూసుకొని నేను ఖర్చు పెట్టింది ఇది కాబట్టి దీని మీద నాకు ఎంత ఎక్స్ట్రా వచ్చినాయో దాన్ని మనం లాభశాతంగా మాట్లాడుకుంటాం, అవునా కాదా? నేను ఖర్చు పెట్టిన 200 అనేది 100% అయితే మరి నాకు వచ్చిన రూ. 200 ఎంతకి సమానం? ఎంతకి సమానం? 100% సమానం. కాబట్టి నేను 100% డబ్బులు పెట్టాను, నాకు 100% లాభం వచ్చింది అని మాట్లాడుతాం. బట్ వాడు అడుగుతాడు ఏమని అడుగుతాడు అంటే, ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ని ఎందుకు 100% అనుకున్నాం? కాస్ట్ ప్రైస్ ని ఎందుకు 100% అనుకున్నాము అంటే, ఎప్పుడైనా దీన్ని 100%గా భావిస్తాం. మనం పెట్టుబడి పెట్టిన డబ్బుల్ని 100% అనుకుంటాం. మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరి మీద వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అందుకని కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటాం. మరి ఈసారి వాడు ఏమంటున్నాడంటే కంపారిజన్ చేంజ్ చేస్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ తో పోలిస్తే చూడండి, మరి నేను సెల్లింగ్ ప్రైస్ చూడండి, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత సార్ అంటే 400. మరి నేను ఎంత కమ్మేశాను? 400. మరి ఆ 400ని నువ్వు 100% అనుకుంటే, అనుకోమంటున్నాడు. ఇలా అనుకోము ఎప్పుడు మనం. కాస్ట్ ప్రైజే 100% అనుకుంటాం, సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు 100% అని మనం అనుకోం. బట్ వాడు అనుకోమంటున్నాడు ఏంటి అంటే, లాభం ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఎవరితో కంపారిజన్ చేసావు? కాస్ట్ ప్రైస్ తో. కాస్ట్ ప్రైస్ ని 100% అయితే నాకు వచ్చిన లాభం ఎంత అని నువ్వు కనుక్కున్నావు. బట్ ఈసారి నాకు కొన్న వెల మీద వద్దు, అమ్మకపు వెల మీద చెప్పు అన్నాడు. సో వెంటనే అమ్మకపు వెల అంటే ఇదే కదా, సెల్లింగ్ ప్రైస్ 100% అయితే నాకు వచ్చిన ప్రాఫిట్ చూడండి, మరి నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత సార్ అంటే ఎంత వచ్చిందండి? రూ. 200 ప్రాఫిట్ వచ్చింది. మరి ఆ రూ. 200 ఎంతకి సమానం? చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే 400 అనేది 100%కి సమానం అయితే 200 అనేది ఎంతకి సమానం సార్ అంటే 50%కి సమానం. అంతే. క్వశ్చన్ లో ఏమన్నా మార్పు ఉందో? క్వశ్చన్ లో మార్పు లేదు. ఒక వస్తువుని 200 పెట్టి నేను కొన్నాను, వేరే వాడికి 400 అమ్మాను, ఇది జరిగింది. మరి దీన్ని 2 విధాలుగా ఆన్సర్ చెప్పొచ్చు. మరి దీని వల్ల నాకు లాభమా నష్టమా? 200 దాన్ని 400 అమ్మితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా నాకు ఒక 200 రూపాయలు లాభం వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్. బట్ వాడు ఏమంటున్నాడు అంటే, ఈ లాభం కొన్న వెల మీద అయితే ఎంత, అమ్మిన వెల మీద అయితే ఎంత? అరే ఎప్పుడైనా సరే కొన్న వెల మీదే తీసుకుంటాం కదా సార్, మరి అమ్మిన వెల ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే వాడు అడుగుతున్నాడు. ఎప్పుడు కొన్న వెల మీదే తీసుకుంటాం, అమ్మిన వెల మీద తీసుకోమండి. వాడు అడుగుతున్నాడు ఏమని చూడండి, కొన్నది ఎంత? 200. 200 అనేది 100%కి సమానం అయితే నాకు వచ్చిన లాభం 200 ఎంతకి సమానం? 100%కి సమానం. సో నేను 100% డబ్బులు పెడితే నాకు ఎంత వచ్చినాయి? ఇంకొక 100% డబ్బులు వచ్చాయని నేను చెప్తున్నాను. అదే నా లాభం అంటున్నాను. మరి వాడు ఏమడుగుతున్నాడు? నిన్ను కన్ఫ్యూజ్ చేయాలి. మరి కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి ఏమంటున్నాడు అంటే చూడండి, మరి సెల్లింగ్ ప్రైస్ తో కంపారిజన్ చేస్తే అసలు సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకోం. వాడు అంటున్నాడు ఒకవేళ అమ్మకపు ధరని 100% అనుకుంటే మరి నీకు వచ్చిన లాభం ఎంత శాతం? చూడండి, మరి దాన్ని 100% అనుకున్నప్పుడు నీకు వచ్చిన లాభం ఏమో 100%. మరి ఎప్పుడైతే నువ్వు సెల్లింగ్ ప్రైస్ ని 100% అనుకుంటావో అప్పుడు నీకు వచ్చిన లాభం ఏమవుతుంది? 50% అవుతుంది. క్వశ్చన్ లో ఎలాంటి మార్పు లేదు. చూడండి, క్వశ్చన్ లో ఏమైనా మార్పు ఉందా? ఏం మార్పు లేదు. 200 దాన్ని 400కి అమ్మాం. కొన్న వెల మీద లాభం వస్తే చూడండి, కొన్న వెల మీద లాభం వస్తే లాభం ఎంత అని చెప్పాలి? 100% అని చెప్పాలి. మరి అమ్మకపు వెల మీద లాభం వచ్చింది అంటే వెంటనే ఎంత అని చెప్పాలి? 50% అని చెప్పాలి. ఎందుకు సార్ అంటే కంపారిజన్. నువ్వు దేన్ని 100% తీసుకోవాలి అనేది నువ్వు డిసైడ్ చేయొద్దంట, వాడు డిసైడ్ చేస్తాడు. మరి ఎప్పటి నుంచో మనం ఏం చేసేవాళ్ళం? కొన్న వెల 100%, కొన్న వెల 100%, కొన్న వెల 100% అని ఇదే విధంగా వెళ్ళిపోతాం. 90% ఇదే ప్రకారం వెళ్తాం. కానీ వాడు మెన్షన్ చేస్తాడు ఏమని అంటే, లాభం ఎప్పుడు కొన్న వేల మీద వచ్చిందని నాకు తెలుసు, కానీ అదిలా వద్దు, నాకు అమ్మిన వేల మీద ఎంతో చెప్పవా అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? కొన్న వేలని 100% అనుకునేవాళ్ళం. ఎందుకు అనుకునేవాళ్ళం సార్ అంటే మనకు వచ్చిన లాభం లేదా నష్టం ఎప్పుడు కొన్న వేల మీద వస్తుంది కాబట్టి కొన్న వేలని 100% అనుకునేవాళ్ళం.
మరి ఇప్పుడు వీడు కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి ఏమంటున్నాడు అంటే లాభం కొన్న వేల మీద వచ్చిందని నాకు తెలుసు, 90% క్వశ్చన్ నువ్వు అలానే చేసావు, నాకు అదొద్దు, లాభం అమ్మకపు వేల మీద వస్తే ఎంత శాతం అంటున్నాడు. అంటే అమ్మిన వేళ ఏం చేయమంటున్నాడు, 100%గా తీసుకోమంటున్నాడు. అంటే నువ్వు అమ్మింది 400 100%గా తీసుకుంటే నీకు వచ్చిన లాభం ఎంత శాతం అంటున్నాడు. సో వెంటనే ఏం చెప్పాలి, 50% అని చెప్పాలి. అంటే 400 కొని నువ్వు అది 200 కొని 400 అమ్మితే నీకు లాభం ఎంత వచ్చింది, 200 వచ్చింది. మరి ఎవరన్నా అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఏమని అడిగారు, సో నువ్వు ఎంత కొన్నావు, 200 కొన్నావు, ఎంతకు అమ్మావు, 400 అమ్మావు, ఓకేనా, ఎంత లాభం వచ్చింది, 200 లాభం వచ్చింది, క్లియర్. నెక్స్ట్ తర్వాత వాడు లాభ శాతం అడుగుతాడు. మరి లాభ శాతం ఎన్ని రకాలుగా అడుగుతాడు, 2 రకాలుగా అడుగుతాడు. మరి లాభ శాతం ఎంత అంటే నువ్వు వెంటనే 100% చెప్పాలి. అరే కొన్న వేల మీద అనలేదు కదా, అసలు కొన్న వేల ఏమనడు, లాభ శాతం అంటే 100% ఫిక్స్, దాని గురించి ఇబ్బంది లేదు. మరి వాడు ఏమంటాడు అంటే లాభ శాతం కొన్న వేల మీద వస్తే ఎంత అంటాడు. కొన్న వేల అన్నా కానీ మనం ఎప్పుడు చేసే వేల అన్నా కానీ అది, ఒకవేళ అమ్మకపు వేల మీద వస్తే ఎంత అంటాడు. అప్పుడు మాత్రమే నువ్వేం చేయాలి, 50% సార్ అని చెప్పాలి. ఎందుకు అంటే వాడు ఇది చెప్తున్నాడు ఏమని అంటే కొన్న వెల నువ్వు 100%గా తీసుకుంటావేమో, తీసుకో మాకు, నేనేం అడుగుతున్నాను, అమ్మిన వెల మీద లాభం ఎంత శాతం అని అడుగుతున్నాను. అంటే అమ్మిన వెలని 100%గా తీసుకో అని చెప్పేసి వాడికి చెప్తున్నాడు. సో అలా మనం తీసుకోవాలి. ఇదేంటి అంటే పర్సంటేజెస్ ప్రకారం. లేదు సార్ నా దగ్గర ఫార్ములా ఏం లేదా, మీరు ఫార్ములా చెప్పరా అంటే షూర్ డెఫినెట్లీ ఫార్ములా చెప్పడానికి కూడా సిద్ధం. చూడండి మరి ఫార్ములా ఏంటి సార్ అంటే ఒకసారి అర్థం చూడండి. మరి ఫార్ములా మనం ఏమని రాస్తాము అంటే ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగిన వెంటనే మనం ఏం చెప్తాము అంటే చూడండి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటూ 100. మరి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనే ఫార్ములాని మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం, అవునా కాదా. మరి ప్రాఫిట్ ఎంత సార్ అంటే నాకు వచ్చిన ప్రాఫిట్ ఏమో 200, మరి దేని మీద వచ్చింది, కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత సార్ అంటే ఎంత, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 200, మరి ఎంత శాతం అంటున్నాడు కాబట్టి ఇంటూ 100, ఓకేనా. ఇక్కడ 200కి 200 క్యాన్సిల్ అయిపోతే వెంటనే నేనేమని చెప్తాను అంటే ఆన్సర్ 100%గా మాట్లాడతాను. అంటే నాకు వచ్చిన లాభం ఎంత అండి, 100% అంటాను. ఇది ఎప్పుడు జనరల్ గా మనం చేసేది, బట్ వాడు కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి, లాభ శాతం అంటే ప్రాఫిట్ పర్సంటేజ్. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ మీద కాదు, సెల్లింగ్ ప్రైస్ మీద అన్నాడు. మరి వెంటనే నువ్వేం చేస్తావు అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ తీసుకోవద్దంట, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 తీసుకోమని వాడే నీకు ఇంటిమేషన్ ఇస్తున్నాడు. మరి వాడు చెప్పిన ప్రకారమే మనం కూడా తీసుకుందాం. మరి నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 200, మరి ఆ ప్రాఫిట్ దేని మీద వచ్చింది, 400 మీద వచ్చింది. సో ఎంత శాతము అంటే ఇంటూ 100%. అందుకే 100%తో క్యాన్సిల్ చేసి చెప్దాం. చూడండి 200 ఒకట్లు 200 ఎన్నిసార్లు, 2 సార్లు, 2 ఒకట్లు 200 ఎన్నిసార్లు, 50 సార్లు. అంటే నాకు వచ్చిన లాభం ఎంత శాతం సార్ అంటే 50%గా మనం మాట్లాడుకోవాలి. ఇది చేసే విధానం, ఓకేనా. ఇక్కడ సిపి ఎప్పుడు తీసుకోవాలి, ఎస్పి ఎప్పుడు తీసుకోవాలి అనేది వాడు డిసైడ్ చేస్తాడు. మనం ప్రతిసారి చూడండి ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే ఇదే తీసుకోవాలి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ఇది ఫిక్స్. బట్ కొన్ని కేసెస్ లో స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఎప్పుడు తీసుకోవద్దు, వాడు అడుగుతాడు. కన్ఫ్యూజ్ చేయడానికి వాడిని ఏమడుగుతాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ మామూలుగా చేస్తే ఇంత 100% వచ్చిందని మాకు తెలుసు, అలా వద్దు, నాకు లాభ శాతం అనేది దేని మీద రావాలంటే కాస్ట్ ప్రైస్ మీద కాదు, సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పు అని వాడే నిన్ను అడుగుతాడు. ఎప్పుడు మనం ఆన్సర్ 100% అనే చెప్పాలి, వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నాడు. సో నువ్వు లాభాన్ని ఎప్పుడు కొన్న వెల మీద తీసుకుంటావు, ఈసారి కొన్న వెల మీద తీసుకోవద్దు, అమ్మిన వెల మీద చెప్పగలవా అని అడుగుతున్నాడు. ఎందుకు, నువ్వు బట్టి పట్టావా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకున్నావా అని వాడిని అడగటానికి. అందుకని నువ్వేం చేస్తావు అంటే ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100, నాకు వచ్చిన లాభం ఎంత సార్ అంటే 50%. ఇదేం అవసరంలా, ఇందాక నేను చెప్పిన పర్సంటేజెస్ యూజ్ చేయండి, ఓకేనా. లేదు సార్ మాకు ఫార్ములా కావాలి అనే వాళ్ళు ఈ ఫార్ములా వాడుకున్నా పర్లేదు, ఓకేనా. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు లాస్ మీద ఒకసారి చూద్దాం. మరి చూడండి ఇప్పుడు కాస్ట్ ప్రైస్, మరి కొన్న వెల, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, ఇవి మారవు ఎప్పుడైనా సరే. వాడు అడిగే లాభ శాతం లేదా నష్ట శాతాలు మారిపోతాయి. చూడండి మరి ఒక వస్తువుని ఎంత కొన్నాడు సార్ అంటే 100 రూపాయలు కొన్నాడు. మరి ఎంత కమ్మాడు సార్ అంటే చూడండి వెంటనే 80 రూపాయలు కమ్మాడు. మరి 100 రూపాయలు ఉన్న వస్తువుని 80 రూపాయలకి అమ్మితే ఏమైంది సార్ అంటే ఒక 20 రూపాయలు నష్టం వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్, క్లారిటీ, దీని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి వాడు ఆ వస్తువుని ఎంత కొన్నావు అంటాడు, 100 రూపాయలు కొన్నాను సార్ అంటావు. మరి ఎంత కమ్మావు అంటాడు. సో వెంటనే నువ్వేమంటావు అంటే 80 రూపాయలు కమ్మాను సార్ అంటావు. ఎంత నష్టం వచ్చింది అంటాడు, వెంటనే 20 రూపాయలు అంటాడు.
సో వాడు వెంటనే ఏమంటాడు అంటే నష్ట శాతం ఎంత అంటాడు. మరి నష్ట శాతం అడగగానే నువ్వేం చేస్తావు అంటే చూడండి పర్సంటేజ్ లోకి వెళ్ళిపోతావు. మరి నువ్వు కొన్నది ఎంతకి 100 రూపాయలకి. చూడండి నేను కొన్నది ఎంతకి సార్ అంటే 100 రూపాయలు. మరి 100 రూపాయలనే నేను ఏమనుకుంటాను అంటే 100% అనుకుంటాను. ఎందుకంటే నేను ఖర్చు పెట్టింది 100%. మరి దానివల్ల నాకు ఎంత వచ్చినాయి 80 రూపాయలే వచ్చినాయి. మరి నాకు ఒక 20 రూపాయలు ఏమైంది లాస్ అయిపోయింది. మరి అదే ఎంత అని వాడు అడుగుతున్నాడు. చూడండి సో వెంటనే మనం ఇక్కడ రాసుకుందాం. ఇదేంటి సార్ అంటే కాస్ట్ ప్రైస్, ఇదేంటి సార్ అంటే లాస్. చూడండి మరి 100 రూపాయల వస్తువు 100% అయినప్పుడు నాకు నష్టం ఎంత వచ్చింది 20 రూపాయలు వచ్చింది. మరి ఆ 20 నువ్వేమంటావు అంటే వెంటనే 20% నాకు లాస్ వచ్చిందండి అని చెప్తావు. మరి వెంటనే వాడేమంటాడు అంటే నాకు లాస్ కాస్ట్ ప్రైస్ మీద వద్దు సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పు అంటాడు. నువ్వు వెంటనే కన్ఫ్యూజ్ అవుతావు. అరే ఎప్పుడైనా నష్టం వస్తే దేని మీద వస్తుంది కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. నేను 100 రూపాయలు పెట్టాను 20 రూపాయలు నష్టం వచ్చింది. సో నాకు అప్పుడు నేనేం చెప్తాను 20% నష్టం వచ్చింది అని నేను చెప్తున్నాను. నువ్వేం చేస్తున్నావు కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావు. కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏమంటున్నావు నాకు ఈ కాస్ట్ ప్రైస్ మీద వద్దు నష్టం సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పు అంటున్నాడు. అరే సెల్లింగ్ ప్రైస్ మీద అసలు నష్టం ఎందుకు వచ్చిందిరా బాబు అని నువ్వు అంటున్నావు. అవునా కదా నేను పెట్టింది 100 రూపాయలు నేను 20 రూపాయలు నష్టపోయాను. నా నష్టం ఎంత అంటే 20% అని చెప్తాను. నువ్వేమో మళ్ళీ ఏం సార్ కాస్ట్ ప్రైస్ వద్దు సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటున్నావు అంటే కన్ఫ్యూజన్, నిన్ను కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటున్నాడు. మరి చూడండి ఒకసారి ఏమంటున్నాడు మరి సెల్లింగ్ ప్రైస్, మరి మన యొక్క సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడదాం. మరి సెల్లింగ్ ఎంతకి సేల్ చేసామండి 80 రూపాయలకి సేల్ చేసాం. మరి నువ్వు సేల్ చేసిన 80 రూపాయలు ఎంత శాతం అనుకోవాలి 100% అనుకోవాలి. నువ్వు సేల్ చేసినది 80 రూపాయలే 100% అయితే నీకు వచ్చిన నష్టం ఎంత 20 రూపాయలు. మరి ఆ 20 రూపాయలు ఎంత శాతానికి సమానం అంటున్నాడు. సో వెంటనే మనం ఏం చేస్తాము అంటే చూడండి మరి ఇక్కడ 0 21 20 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది. మరి 4 100లో కట్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది 25. సో 25% లాస్ వచ్చింది అంటాం. మరి ఇది నిజమా ఇది నిజం కాదు ఇది రాంగ్, అసలు ఇదే రైట్ అవునా కాదా. 100 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు దాన్ని 100% అనుకున్నావు. నీకు 80 రూపాయలే వచ్చినాయి. సో ఎంత లాస్ అయ్యావు 20 రూపాయలు లాస్ అయ్యావు. నువ్వు వెంటనే ఏం చెప్తున్నావు అంటే సార్ నాకు ఒక 20% నష్టం వచ్చింది అంటున్నావు. ఇది కరెక్ట్, ఇది నిజం, ఇది ఫ్యాక్ట్, ఇది జరిగేది. బట్ వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేయాలి. వెంటనే ఏమంటున్నాడు అంటే నాకు తెలుసు 100 రూపాయల వస్తువుని నువ్వు 80 రూపాయలకి అమ్మావు నీకు 20 రూపాయలు నష్టం వచ్చింది. ఆ 20 రూపాయలే నువ్వు 20% అని నాకు చెప్తున్నావు. బట్ అది నాకు వద్దు. ఎందుకు అంటే ఇది నిజమని నాకు తెలుసు బట్ అలా వద్దు నాకు. నీకు వచ్చిన నష్టాన్ని దేని మీద తీసుకుంటావు సెల్లింగ్ ప్రైస్ మీద తీసుకో అంటున్నాడు. అరే సెల్లింగ్ ప్రైస్ మీద అసలు ఎందుకు వచ్చింది సార్ నష్టం అంటే తీసుకోరా బాబు అని వాడు నేను ఏం చేస్తున్నాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోతాం. చూడండి మరి నేను అమ్మినది ఎంతకి 80 రూపాయలు. మరి నేను అమ్మిన ధరనే 100% అనుకుంటే మరి నాకు వచ్చిన నష్టం ఎంత అంటే 20 రూపాయలు. మరి ఆ 20 రూపాయలని మనం ఎంతగా మాట్లాడుతున్నాం సార్ అంటే 25%గా మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ చూడండి దీని ప్రకారం 25% నష్టం, మరి దీని ప్రకారం 20% నష్టం. మరి ప్రతిసారి మనల్ని ఎప్పుడు నష్టం అడిగినా ఇదే ఆన్సర్ చెప్పుకుంటా వచ్చాం. ఫ్యూచర్ లో కూడా ఇదే ఆన్సర్ చెప్తాం ఓకేనా. కానీ వాడు ఇదొక మోడల్ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడు. నిన్ను కన్ఫ్యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తాడు అంటే ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతాడు. నాకు వచ్చిన లాభం నష్ట శాతం అనేది కాస్ట్ ప్రైస్ మీద వద్దు సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పవా అంటే కాస్ట్ ప్రైస్ ఇందాక దాకా నువ్వు 100% అనుకుంటున్నావు కదా, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ని 100% అనుకోవద్దు సెల్లింగ్ ప్రైస్ ని 100% అనుకొని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఓకేనా అండి, ఇది మ్యాటర్. ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతాం. అంతేగాని బట్టి ఇది బై అది అది బై ఇది అంటే మనకి ఇబ్బంది అనేది అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చేయాలి. వాడు ఏం అడిగితే అది ఎలా అడిగితే అలా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా అండి. సో ఇది మ్యాటర్. ఓకే ఇప్పుడు కొన్న వెల మీద లాభం వచ్చిందా లేదా అమ్మిన వెల మీద లాభం వచ్చిందా లేదా కొన్న వెల మీద నష్టం వచ్చిందా అమ్మిన వెల మీద నష్టం వచ్చిందా అనేది వాడు మనల్ని అడుగుతాడు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ కూడా ఏం చేస్తాం రెండు కనుక్కుంటాం. కొన్న వెల మీద నష్టం కనుక్కుంటాం, అమ్మిన వెల మీద నష్టం కనుక్కుంటాం. రెండు కనుక్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఓకేనా అండి. చూద్దాం. చూడండి మరి దీనికి ఫార్ములా కావాలి సార్ అని ఎవరైనా అడిగితే ఫార్ములా కూడా నేను చెప్తాను. మరి ఏం సార్ ఫార్ములా అంటే చూడండి మరి లాస్ పర్సంటేజ్. మరి లాస్ పర్సంటేజ్ అనగానే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఎప్పటి నుంచో మనం వాడే ఫార్ములా. మరి లాస్ ఎంత సార్ అంటే 220 రూపాయలు. మరి దేని మీద సార్ అంటే 100 రూపాయల మీద. సో ఇంటూ 100 కాబట్టి చూడండి 100కి 100 క్యాన్సిల్. సో వెంటనే 20% నాకేమొచ్చింది సార్ అంటే లాస్ వచ్చిందని మాట్లాడతాం. ఇది జనరల్ గా జరిగేది. వాడు నేను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడు. మరి కన్ఫ్యూజన్ లోకి వెళ్ళాలి అంటే వెంటనే ఏమంటాడు అంటే లాస్ పర్సంటేజ్ చెప్పు. బట్ మరి ఆ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద వద్దు సెల్లింగ్ ప్రైస్.
సెల్లింగ్ ప్రైస్ ని 100% అనుకోని చెప్పు అంటాడు. సో నువ్వు వెంటనే లాస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 అని నువ్వు తీసుకోవాలి. ఓకేనా అండి? చూడండి ఇక్కడ మరి లాస్ ఎంత సార్ అంటే 20 రూపాయలు. మరి దేని మీద అంట లాస్? కాస్ట్ ప్రైస్ మీద కాదు, సెల్లింగ్ ప్రైస్ మీద. సో వెంటనే సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంటావు అంటే 80 అనుకొని ఇంటూ 100 చేస్తావు. చూడండి 21 20 ఎన్నిసార్లు? 4 సార్లు. మరి 4ని 100లో కట్ చేస్తే ఎన్నిసార్లు సార్ అంటే 25%. అంటే 25% నీకేమొచ్చింది? నష్టం వచ్చింది. ఓకేనా? కొన్న వెల మారలేదు, అమ్మిన వెల మారలేదు, వాళ్ళ నష్టం కూడా మారలేదు, కానీ నష్ట శాతాలు మారినాయి. మరి నష్ట శాతాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2. కొన్న వెల మీద నష్టం వస్తే 20%, మరి అమ్మిన వెల మీద నష్టం వస్తే ఎంత శాతం అండి? 25%. ఇది అక్కడ జరిగేది, అంతకు మించి ఏం లేదు. మరి మనం ఎప్పుడు ఫాలో అవ్వాల్సింది ఇదే కరెక్ట్. బట్ ఇది రాంగ్. మరి ఇది రాంగ్ అయితే ఎందుకు చెప్తున్నారు సార్ అంటే వాడు అడుగుతున్నాడు, ఒకవేళ నేను కొన్న వెల మీద లాభం తీసుకోవడం మర్చిపోయి అమ్మిన వెల మీద తీసుకుంటే నాకు ఎంత లాభం వచ్చింది అంటాడు. లేదా ఒకవేళ నేను కొన్న వెల మీద తీసుకోకుండా అమ్మిన వెల మీద తీసుకోవడం వల్ల నాకు ఇంత లాభం అని తెలిసింది, తర్వాత నేను తెలుసుకున్నాను అది నిజమైన లాభం కాదని, మరి నా నిజమైన లాభం ఎంతో చెప్పవా అంటాడు. అప్పుడు మనం ఇక్కడికి తీసుకుని వెళ్ళి, అరే నువ్వు 25% అనుకుంటున్నావు, కానీ నీకు వచ్చిన లాభం 25% కాదు 20%, ఇలానే కౌంట్ చేయాలి అని మనం వాడికి చెప్తాం. ఓకేనా? అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు 2 కనుక్కుందాం, అది చేద్దాం ఇది చేద్దాం. వాడు ఎవరిని కంపారిజన్ చేస్తే వాళ్ళని 100% అనుకుందాం. కొన్న వెల మీద అన్నాడు అనుకోండి, కొన్న వెలని 100%. మరి అమ్మిన వెల మీద అన్నాడు అనుకోండి, దాన్ని 100% చేద్దాం. ఓకేనా? మరి ఇప్పుడు 100% దేన్ని తీసుకోవాలి అనేది వాడు డిసైడ్ చేస్తాడు. మరి ఇందాక క్వశ్చన్ లో చూడండి, ఒకసారి కాస్ట్ ప్రైస్ ఒకసారి 100% అనుకున్నాను, మరి సెల్లింగ్ ప్రైస్ ఒకసారి 100% అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను? అక్కడ 2 కేసెస్ ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ మీద లాభం వస్తే కాస్ట్ ప్రైస్ 100% అనుకున్నాను, సెల్లింగ్ ప్రైస్ మీద లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ 100% అనుకున్నాను. అంటే కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ని దేన్ని 100% అనుకోవాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తాడు? క్వశ్చన్ ఇచ్చినోడు డిసైడ్ చేస్తాడు. ఓకేనా అండి? ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఏమంటున్నాడు, ఏ పర్సన్ సోల్డ్ an article, he got profit 25% on cost price. ఓకే, then find the profit on selling price. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల అతనికి కొన్న వెలపై 25% లాభం వచ్చింది. ఓకే, అయినా అమ్మిన వెలపై లాభం ఎంత? చూడండి, మరి కొన్న వెల మీద లాభం వచ్చిందంట. ఒక్కోసారి కొన్న వెల కూడా ఇవ్వడు. ఒక్కోసారి ఇక్కడ ఏమంటాడు అంటే అమ్మడం వల్ల అతనికి కొన్న వెలపై అన్నాడు 25% లాభం వచ్చింది అంటాడు. నువ్వు వెంటనే ఏమనుకోవాలి? లాభం ఎప్పుడు కొన్న వెల మీదే వస్తుంది, అమ్మిన వెల మీద రాదు. ఓకేనా? అప్పుడు నువ్వు వెంటనే ఇక్కడ కొన్న వెల ఇవ్వకపోయినా గానీ అసలు లాభం వచ్చేదే కొన్న వెల మీద కదా అన్ని మైండ్ లో థింక్ చేయాలి. అంతేగాని కాన్సెప్ట్ వినగాని కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? ఇంకొంచెం మనం అభివృద్ధి చెందాలి. ఓకేనా? చూడండి మరి ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే ఒకటి కాస్ట్ ప్రైస్, మరి ఇంకోటి ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్. చూడండి ఏమన్నాడు, ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల అతనికి కొన్న వెలపై 25% లాభం వచ్చింది. మరి కొన్న వెలపై లాభం వచ్చింది. మరి కొన్న వెల ఏమనుకుందామండి? 100 రూపాయలు అనుకుందాం. నేను కొన్నది 100 రూపాయలకి, మరి 25% లాభం రావడం. చూడండి 25% లాభం రావడం అంటే 25 రూపాయలు ఎక్కువ రావడం. మరి 25% లాభం వచ్చింది అంటే దాన్ని ఎంతకు అమ్మాను? 125 రూపాయలకి అమ్మాను. అయిపోయింది, ఇక్కడతో వాడు చెప్పింది అయిపోయింది. అయితే వాడు ఏమంటున్నాడు అంటే అమ్మిన వెలపై లాభం ఎంత అంటాడు. అరే కొన్న వెల మీద వచ్చిందిరా లాభం అంటే, నా కొన్న వెల మీద వద్దు, అమ్మిన వెల మీద అయితే ఎంత లాభం అని వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో అప్పుడు మనం 2 కనుక్కుందాం. చూడండి, మరి 25% నిజమో కాదో కూడా కనుక్కుందాం. మరి ఇప్పుడు కొన్న వెల చూడండి, కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కొన్నది ఎంత సార్ మనం అంటే 100 రూపాయలకు కొన్నాం. మరి 100 రూపాయలకి కొంటే ఆ 100 రూపాయలు ఏమనుకుంటున్నాను నేను? 100% అనుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు దాని మీద నాకు ఎంత లాభం వచ్చింది? 25 లాభం వచ్చింది. చూడండి 125 రూపాయలకి అమ్మాను. మరి 100 రూపాయలు 125 రూపాయలకి అమ్మాను అంటే నాకు లాభం ఎంత? 25 రూపాయలు. చూడండి నాకు 25 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మరి ఆ 25ని ఎంత అంటున్నాం సార్ అంటే 25% అని చెప్పేసి వాడికి మనం చెప్పాం. ఏం చెప్పాం? అరే వస్తువు 100 ఉందిరా, నేను 125కి అమ్మాను, సో కాస్ట్ ప్రైస్ ఏమో 100%, మరి నాకు వచ్చిన ప్రాఫిట్ ఏమో 25% అని నేను చెప్పాను. వాడేమంటున్నాడు? నాకు అట్లొద్దు, వేరే విధంగా కావాలంటున్నాడు. ఏమన్నాడు అంటే వచ్చిన లాభాన్ని అమ్మిన వెలపై ఎంత అంటున్నాడు. అమ్మిన వెలను తీసుకోరా బాబు అంటే తీసుకో ఒకసారి నా కోసం అంటున్నాడు. ఓకే, తీసుకుందాం వాడి కోసం. మరి అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత సార్ అంటే 125. మరి ఆ 125నే ఏమనుకోమంటున్నాడు? 100% అనుకోమంటున్నాడు. మరి ఆ 125నే నువ్వు 100% అనుకుంటే, ఓకేనండి, 125నే 100% అనుకుంటే నీకు వచ్చిన లాభం ఎంత? 25 రూపాయలు. చూడండి మరి నీకు వచ్చిన లాభం ప్రాఫిట్, మరి ప్రాఫిట్ ఎంత అంటే 25 రూపాయలు. మరి ఆ 25 ఎంత శాతానికి సమానం అంటున్నాడు.
ఓకేనా, 25 ఒకట్లు 25 ఐదులు 125, మరి 5 2 10 అంటే 20%. నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత సార్ అంటే 20%గా మాట్లాడాలి. మరి ప్రాఫిట్లు మొత్తం రెండు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే 25% ప్రాఫిట్, ఇంకోటి ఏంటి అంటే 20% ప్రాఫిట్. మరి 25% ఏంటి సార్, 20% ఏంటి సార్ అంటే కొన్న వెల మీద లాభం వస్తే 25%. ఇదే కరెక్ట్ ఆన్సర్. బట్ వాడు రివర్స్ లో అడుగుతున్నాడు, నాకు కొన్న వెల మీద వద్దు, అమ్మిన వెల మీద చెప్పవా, సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పవా అంటున్నాడు. అరే సెల్లింగ్ ప్రైస్ మీద తీసుకోకూడదు అంటే తీసుకోయి ఒక్కసారి నా కోసం అన్నాడు. ఓకే అని చూడండి, అమ్మిన 125 రూపాయలని 100% అనుకుంటే నీకు వచ్చిన 25 రూపాయల లాభం ఎంత శాతం, ఎంత శాతానికి సమానం, 20%. సో వెంటనే 20% ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పాను. వాడు ఏం చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడికి తెలియక కాదు, వాడు పిచ్చోడే అడగట్లేదు, నువ్వు బట్టి పడుతున్నావా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావా అని తెలుసుకోవడం కోసం అడుగుతున్నాడు. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్తే మంచిది. అంతేగాని మనకు ఫ్రీగా క్లాసెస్ దొరుకుతున్నాయి, తక్కువలో క్లాసెస్ దొరుకుతున్నాయి, 3 అవర్స్లో అయిపోతుంది, 4 అవర్స్లో అయిపోతుంది కాదండి. ఇది ఎంత పెద్ద టాపిక్ తెలుసా, దీనికి సంబంధించి 2 మార్క్స్ వస్తాయి. మరి ఇదంతా మనం తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు అయిపోయేది కాదు, వీటి తర్వాత నెక్స్ట్ ఇంకా మోడల్స్ ఉంటాయి. 100 బనానాస్ కొని 100 బనానాలు అమ్ముతాడు. అతనికి కొన్న వెలలో 10 పండ్లు లాభం వచ్చింది, అతనికి అమ్మిన వెలలో 10 పండ్లు లాభం వచ్చింది. ఓకేనా, మరి 20 పండ్లు నష్టం, అమ్మిన వెలలో 20 పండ్లు నష్టం వచ్చింది అంటాడు, కొన్న వెలలో 20 పండ్లు నష్టం వచ్చింది అంటాడు. మరి ఈ నష్టం లాభం అంటే నార్మల్ గా చేయగలం, అమ్మిన వెలలో కొన్న వెలలో అనగానే మళ్ళీ ఇక్కడికి రావాలి. ఈ కాన్సెప్ట్ ఏం తెలియకుండా దాన్ని ఇటు మార్చి అటు మార్చి ఇది మైనస్ ఇది ప్లస్ ఎందుకు చేస్తున్నాం, మైనస్ ఎందుకు మైనస్ చేయాలి, ఎందుకు ప్లస్ చేయాలని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే అలాంటి వరస్ట్ కోర్సు మనం అసలు కొనం. ఓకేనా అండి, అసలు ఎందుకు చేయాలి ప్లస్ ఎవరన్నా ఒక్కసారి అడిగారా, అడగట్లా. ఎందుకు అడగట్లేదు అంటే బట్టి 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 అలా బట్టి పడితే ఎగ్జామ్ లో సక్సెస్ కాలేము. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అస్సలకే పాసిబుల్ కాదు. మీరు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం మంచిది. ఓకేనా అండి, ఇది మ్యాటర్. బట్ ఇదంతా చేస్తామా సార్ అంటే ఇదంతా చెయ్యం, ఎందుకు, టైం వేస్ట్. ఒక క్వశ్చన్ కి మాత్రమే ఇలా నేను పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అందుకే ఇచ్చాను. మరి ఇంకెట్లా చేస్తారు సార్ అంటే చూడండి, నాకు కావాల్సింది ఏదో అది మాత్రమే చేస్తా, ఈ సోదంతా నాకెందుకు. చూడండి, మరి ఇప్పుడు నేను ఒక వస్తువుని ఎంత కొన్నాను, 100 రూపాయలకు కొన్నాను. మరి ఎంతకు అమ్మాను, 125 రూపాయలకి అమ్మాను. మరి 100 రూపాయలు ఉన్న దాన్ని 125కి అమ్మాను అంటే లాభం ఎంత, 25. మరి లాభం దేని మీద వస్తుంది, ఎప్పుడు కొన్న వెల మీద వస్తుంది. వాడు కొన్న వెల మీద వద్దు అన్నాడు, ఏం కావాలంట, అమ్మిన వెల పైన లాభం వస్తే అన్నాడు. మరి అమ్మిన వెల ఎంత సార్ అంటే 125, అందుకే 125 తీసుకున్నా, అయిపోయింది. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం, 25 ఒకట్లు 25 ఐదులు 125, 1/5. మరి 1/5 ని ఏమంటారు సార్ అంటే 20% అంటారు. ఆప్షన్ సి ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఇది చెయ్యాల్సిన విధానం. ఫస్ట్ చెప్పింది ఏంటిది, కాన్సెప్ట్. ఓకేనా, అది మీకు తెలియాలి. మరి చేసేటప్పుడు ఇదే చెయ్యాలి, అందుకే ఫార్ములా చెప్పాను, కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. మిగిలిన క్వశ్చన్లు అన్ని ఇంతే ఉంటాయి. చూడండి అసలు ఎంత ఈజీగా ఉంటాయో. అంతకుముందు మీరు కన్ఫ్యూజన్ అయిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మరి ఈసారి చూడండి, ఏం లేదు, 25% అన్నాను, కానీ కొన్న వెల మీద ఇందాక అన్నాను, అమ్మిన వెల మీద ఇప్పుడు అన్నాను. చూడండి క్వశ్చన్ ఎలా మారిపోతుందో. చూడండి ఏమన్నాడు, ఏ పర్సన్ సోల్డ్ an article, he got 25% profit on selling price. ఓకే, దెన్ ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ కాస్ట్ ప్రైస్. చూడండి ఏమన్నాడు, ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకి అమ్మడం వల్ల అతనికి అమ్మిన వెలపై 25% లాభం వచ్చింది, అయినా కొన్న వెల పైన లాభం ఎంత అంటున్నాం. అరే ఎప్పుడు కొన్న వెల మీద లాభం వస్తుంది, వాడు ఏం చేస్తాడు తెలియక అమ్మిన వెల మీద లాభం కలుపుతున్నాడు. అసలు అమ్మిన వెల మీద లాభం ఉంటుందా, ఉండనే ఉండదు. వాడు ఏమంటున్నాడు అంటే 25% లాభం ఉంది అన్నాడు. సో అప్పుడు మనం చెప్తున్నాం, అరే బాబు ఎప్పుడు అమ్మిన వెల మీద లాభం ఉండదు, దేని మీద ఉంటది, కొన్న వెల మీద లాభం ఉంటది అంటున్నాం. వాడు వెంటనే అడిగాడు, అయితే నా లాభం ఎంతో చెప్పవా నువ్వు అని. వెంటనే చెప్తాము అని చెప్పేసి మనం చెప్పడానికి చూస్తున్నాం. చూడండి, మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, మరి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ 100% అనుకోవాలా, అనుకోవద్దు. ఎందుకు సార్ 100% అనుకోవద్దు అంటే చూడండి, అతనికి అమ్మిన వెల పైన లాభం వచ్చింది. దేని మీద లాభం వచ్చింది, అమ్మిన వెల మీద లాభం వచ్చింది. కొన్న వెల మీద లాభం వచ్చింది కాబట్టి కొన్న వెలని 100% అనుకున్నాను. మరి అమ్మిన వెల మీద లాభం వచ్చింది కాబట్టి అమ్మిన వెలని ఏమనుకుంటానండి, 100% అనుకుంటాను. మరి అమ్మింది 100 రూపాయలకి, మరి నాకు లాభం ఎంత వచ్చింది, 25% లాభం వచ్చింది. మరి దీంట్లో 25% విలువ ఎంత అంటే 75. ఇక్కడ 75 రాయాలి. చాలా మంది 20% లాభం వచ్చిందని చెప్పేసి 125 రాస్తారు. నువ్వు కొన్నదేమో 125కి, అమ్మింది 100కా, అట్లా రాయొద్దు. ఇక్కడ 75 రాయాలి. కొంతమంది లేదు 25% లాభం అనగానే దీంట్లో 25% విలువ ఎంత, 25 రూపాయలు. సో వెంటనే 125 అని రాస్తారు. 125 కొని 100 అమ్మితే నీకేమొస్తుంది, నష్టం వస్తుంది. నీకేం రావాలి, లాభం రావాలి. 25 రూపాయలు లాభం వచ్చింది, ఎప్పుడు 100 రూపాయలకి అమ్మితే. 100 రూపాయలకి అమ్మితే 25 రూపాయలు లాభం వచ్చింది అంటే ఆ వస్తువు ఎంత అయి ఉంటుంది సార్ అంటే 75 అయి ఉంటుంది.
మరి 75 రూపాయలు దాన్ని మనం 100 రూపాయలకి అమ్మితే మనకు లాభం ఎంత? 25%గా చెప్తున్నాం. ఓకేనా? మరి 75 కొని 100 రూపాయలకి అమ్మితే 33.33% కదా సార్. మరి మీరేం సార్ ఇలా తప్పు చెప్తున్నారు అంటే వాడు తప్పుగా లెక్కేశాడు. లాభం ఎప్పుడు దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద లెక్కేయాలి. వాడు కాస్ట్ ప్రైస్ మీద లెక్కలేదు, సెల్లింగ్ ప్రైస్ మీద లెక్కేశాడు. సో అదే కదా మనం వాడికి చెప్పబోతుంది. చూడండి, మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత సార్ అంటే 100 రూపాయలు. మరి 100 రూపాయలే మనం ఏమంటున్నాము అంటే 100% అంటున్నాం. ఓకేనా? దీన్ని 100% అయితే నీకు ఎంత లాభం వచ్చింది? 75 రూపాయలు దాన్ని ఎంత కమ్మావు? 100 రూపాయలకి అమ్మావు. మరి 75 రూపాయలు దాన్ని 100 రూపాయలకి అమ్మావు అంటే నీకు ఎంత లాభం వచ్చిందండి? 25 రూపాయలు లాభం వచ్చింది. సో నువ్వు దేంతో కంపేర్ చేస్తున్నావు? సెల్లింగ్ ప్రైస్. అరే సెల్లింగ్ ప్రైస్ తో కంపారిజన్ లేదు, నీ సెల్లింగ్ ప్రైస్ తోనే కంపారిజన్ చేస్తాను అన్నాడు. ఓకే, చేయమన్నా. చూడండి, నువ్వు అమ్మింది ఎంత? 100. ఆ 100% సమానం అయితే నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 25. మరి ఆ 25 కూడా ఎంతకి సమానం అంటే 25% సమానం అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. మేమేమంటున్నావు? అరే ఎప్పుడైనా సరే లాభం అమ్మిన వెల మీద ఉండదురా, అమ్మిన వెల మీద ఎప్పుడు లాభం రాదురా అని చెప్పాం. అప్పుడు వాడు వెంటనే మరి నా లాభం ఎంతో చెప్పవా అన్నాడు. సో వెంటనే మనం చెప్తున్నాం. చూడండి, మరి ఎప్పుడైనా సరే దీన్ని 100% అనుకోవద్దు. దేన్ని అనుకోవాలి? కాస్ట్ ప్రైస్ అనుకోవాలి అని మనం చెప్తున్నాం. కొన్న వెల ఎప్పుడు 100% ఉంటది. అంటే నువ్వు కొన్నది 75 కాబట్టి 75 అనేది 100%కి సమానమైతే మరి నువ్వు అమ్మింది ఎంతకి? 100 రూపాయలకి అమ్మావు అంటే 25 లాభం వచ్చింది. మరి 25 రూపాయలు ఎంత శాతానికి సమానం, ఎంత ప్రాఫిట్ కి సమానం అని కనుక్కోవాలరా అని చెప్పాం. ఓహో ఓకే సార్ అన్నాడు. అప్పుడు వెంటనే క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి 25 ఎన్నిసార్లు? 25 ఒకట్లు 25 ఎన్నిసార్లు? 3 సార్లు. మరి 3తో 100 కట్ చేస్తే ఎంత అంటే 33 1/3%. ఇది నీ అసలైన ప్రాఫిట్ అని మనం చెప్పాం. మరి నువ్వు 25 ఎందుకు చెప్తున్నావు? తప్పు కౌంట్ చేస్తున్నావురా అని మనం వాడికి చెప్పాం. ఎప్పుడైనా లాభం కొన్న వెల మీద వస్తుంది, అమ్మిన వెల మీద రాదు. నువ్వు అమ్మిన వెల మీద తీసుకోవడం వల్ల నీకు ఎంత వచ్చింది? 25 అని వచ్చింది. 25 కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ అయిన ఆన్సర్ ఎంత అని చెప్తున్నామండి? 33 1/3. ఎప్పుడైనా సరే లాభం లేదా నష్టం అనేది కొన్న వెల మీదే వస్తుంది. నువ్వు అమ్మిన వెల మీద తీసుకున్నావు అంటే నువ్వు తప్పు తీసుకున్నావు. ఇలా తీసుకోవద్దు. ఎలా తీసుకోవాలి? ఇలా తీసుకోరా బాబు అని మనం వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి అలా తీసుకుంటే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 33 1/3%. ఇది మ్యాటర్. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని జనరల్ గా ఎలా చేయాలో చూద్దాం. ఇదంతా ఈ సోదంతా వద్దు. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్స్ కే చెప్పాను. ఇక మిగిలిన వాటికి ఈ సోది ఏమి ఉండదు. ఓకేనా? డైరెక్ట్ గా ఆన్సర్స్ లోకి వెళ్ళిపోతాం. చూడండి, మరి ఒక వస్తువుని ఎంత కొన్నావు సార్ అంటే 75 రూపాయలకు కొన్నావు. ఎంత కమ్మావు? 100 రూపాయలకి అమ్మావు. మరి 75 ఉన్న వస్తువుని 100 రూపాయలకి అమ్మావు అంటే నీకు లాభం ఎంత వచ్చింది? 25 లాభం వచ్చింది. మరి లాభం ఎప్పుడు దేని మీద వస్తుంది? కొన్న వెల. మరి కొన్న వెల ఎంత సార్ అంటే 75. మరి క్యాన్సిల్ చేద్దాం. 25 ఒకట్లు 25 మూడు. సో 1/3. మరి 1/3 ఏమంటారు సార్ అంటే 33 1/3%. ఇలా మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఇందాక చెప్పింది కాన్సెప్ట్ మీకు అర్థం కావాలని 2 క్వశ్చన్లు చెప్పాను. ఇక కాన్సెప్ట్ ఏముండదు. ఓకేనా? క్లియర్ గా దీంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ కంపారిజన్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని 100% అనుకోవాలి, దేన్ని 100% అనుకోకూడదు అనేది మీకు క్లియర్ గా తెలియాలి. లేకపోతే ఇబ్బంది పడతారు, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు. ఏ పర్సన్ సోల్డ్ an article got 20% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఓకే, దెన్ ఫైండ్ ది లాస్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకి అమ్మడం వల్ల అతనికి 20% నష్టం వచ్చింది. ఓకే, అయినా అమ్మిన వెల పైన నష్టం ఎంత శాతం? అమ్మిన వెల మీద ఎంత అన్నాడు. ఇందాక మనం తీసుకున్న క్వశ్చన్ అదే కదా, ఎగ్జాంపుల్ క్వశ్చన్. 25%. వెంటనే ఆన్సర్ పెట్టచ్చు. లేదు సార్ ఇక్కడ మనం రాద్దాం. ఓకే, రాద్దాం. చూడండి, మరి కాస్ట్ ప్రైస్, ఇంకోటి ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్. మరి ఇప్పుడు దేన్ని 100%గా తీసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి కొంత ధరకు అమ్మడం వల్ల అతనికి కొన్న వెలపై 20% నష్టం వచ్చింది. అంటే ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు? కొన్న వెలతో పోలిస్తే 20% నష్టం వచ్చింది. సో వెంటనే నేను కొన్నది 100 రూపాయలకి, మరి 20% నష్టం వచ్చింది అంటే ఎంత కమ్మానండి? 80 రూపాయలకి. దీన్ని ఎందుకు సార్ మీరు 100 కొన్నారు అంటే కంపారిజన్ చేస్తున్నాడు. కొన్న వెలతో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి కొన్న వెలని 100% అనుకున్నాను. అమ్మిన వెలతో కంపారిజన్ చేస్తే అమ్మిన వెలని 100% అనుకునేవాడు. ఓకేనా అండి? మరి 100 రూపాయలు దాన్ని 80కి అమ్మాను. మరి ఎంత లాభం సార్ అంటే చూడండి, 100 ఉన్న దాన్ని 80కి అమ్మితే 20 రూపాయలు లాభం. సో వెంటనే ఏమని చెప్తాను? 20% అదే నష్టం, 20% నష్టం అని చెప్పాను. వాడేమంటున్నాడు అంటే కొన్న వెల మీద 20% నష్టం అని నాకు తెలుసు, అది నాకు వద్దు, అమ్మిన వెల మీద ఎంతో చెప్పవా అన్నాడు. సో చూద్దాం. చూడండి, మరి 20 రూపాయలు లాభం వచ్చింది, నష్టం వచ్చింది. దేని మీద అంట? అమ్మిన వెల. అమ్మింది ఎంత? 80. సో 21 20 ఎన్నిసార్లు అంటే 4 సార్లు. 1/4.
మరి 1/4 ఏమంటారు సార్ అంటే 25%. ఆప్షన్ బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఈ నెంబర్స్ తీసుకోవడం మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ నెంబర్స్ తప్పు తీసుకున్నావా ఆన్సర్ పోతుంది. ఓకేనా? కొన్న వేల మీద అడిగితేనేమో అది బై కొన్న వేల వేస్తావు, అమ్మిన వేల మీద అడిగితేనేమో అది బై అమ్మిన వేల వేస్తావు. ఓకేనా? అది ఓకే. బట్ ఈ నెంబర్స్ తీసుకునే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రాసేటప్పుడు కానీ 100 ఇటు రాసి 80 ఇటు రాసావా ఆన్సర్ పోయిద్ది, వేరే ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్ కూడా అక్కడ కనపడతా ఉంటుంది. చూడండి, కావాలంటే 20 ఉంటుంది, 25% ఉంటుంది. రెండు ఆన్సర్లు ఉంటాయి ఇక్కడ. నీకు వచ్చింది రైటో రాంగో కూడా నీకు అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ సేమ్ క్వశ్చన్, కానీ ఇక్కడ ఏం చేశాను అంటే కొన్న వేల బదులు అమ్మిన వేల అని పెట్టాను అంతే. చూడండి ఏమంటున్నాడు. ఏ పర్సన్ సోల్డ్ an article, he got lost 20% on selling price. ఇందా కాస్ట్ ప్రైస్ అన్నాను, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ దెన్ ఫైండ్ ది లాస్ ఇన్ కాస్ట్ ప్రైస్. చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల అతనికి అమ్మిన వేల పైన 20% నష్టం వచ్చింది. ఓకే, అయినా కొన్న వేల పైన నష్టం ఎంత అంటున్నాం. చూడండి, మరి ఇక్కడ నాకు ఏం కావాలి? ఒకటి కాస్ట్ ప్రైస్ కావాలి, రెండోది ఏంటి సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ కావాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడతాం. మరి కొన్న వేల గురించి మాట్లాడాలా, అమ్మిన వేల నువ్వు 100% తీసుకోవాలా? నువ్వు డిసైడ్ చేయొద్దు. ఎవరు డిసైడ్ చేస్తాడు? పడుకున్న పద్మనాభ సింహ డిసైడ్ చేస్తాడు. మరి ఎక్కడున్నాడు సార్ అంటే ఇక్కడ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, అతనికి అమ్మిన వేలపై 20% నష్టం వచ్చింది. అమ్మిన వేల మీద వచ్చిందంట. సో వెంటనే అమ్మిన వేల ఏమనుకోవాలి? 100% అనుకోవాలి. అంటే నేను అమ్మింది ఎంతకి అంటే 100 రూపాయలకి. మరి 100 రూపాయలకి అమ్మితే 20% నష్టం. మరి 100లో 20 అంటే ఎంత? 20% అంటే ఎంత? 20 రూపాయలు. మరి నేను 100 రూపాయలకి అమ్మితే నాకు 20 రూపాయలు నష్టం వచ్చింది. మరి 20 రూపాయలు నష్టం వచ్చింది అంటే దాన్ని నేను ఎంత కొన్నానండి? 120కి. ఇది రాయడం మిస్ అయ్యావా ఆన్సర్ మాత్రం పోద్ది. చాలా మంది 20% నష్టం అనగానే 80 తీసుకెళ్ళి రాస్తారు. నువ్వు 80కి పోనీ 100కి అమ్మితే లాభమే కదా. అట్లా రాయొద్దు. ఒక్కసారి క్లియర్ గా చూసుకోవాలి. అమ్మిన వేల పైన 20% నష్టం. మరి అమ్మింది ఎంతకి? 100కి. మరి 20% అంటే దీంట్లో 20 రూపాయలు నష్టం. మరి 100 రూపాయలకి అమ్మితే 20 రూపాయలు నష్టపోయావు. అంటే నువ్వు ఎంత కొన్నావు? 120 రూపాయలు కొన్నావు. సో అందుకని ఇక్కడ 120 రాయాలి. మరి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే కొన్న వేల పైన నష్టం ఎంత అంటున్నాడు. మరి కొన్న వేల అన్నాడు కాబట్టి 120 ఎండాల్సింది ఎంతకు అమ్మావు? 100 రూపాయలకి అమ్మావు. అంటే 20 రూపాయలు నష్టం. నష్టం బై కొన్న వేల. మరి కొన్న వేల ఎంత అంటే 120. ఏం సార్ మీ ఇష్టం వచ్చింది తీసుకుంటున్నారు అంటే నా ఇష్టం వచ్చింది తీసుకోవట్లేదు, వాడు అడిగింది తీసుకుంటున్నాను. ఓకేనా? కొన్న వేల మీద నష్టం అడిగాడు కాబట్టి కొన్న వేలని కింద రాశాను. అమ్మిన వేల మీద నష్టం అడిగితే అమ్మిన వేల కింద రాసేవాడు. ఓకేనా అండి? క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి 21లో 20 ఎన్ని సార్లు సార్ అంటే 6 సార్లు. ఓకేనా? 1/6. మరి 1/6 మనం ఏం చెప్పాం? 16 2/3 అని చెప్పొచ్చు, లేదా 16.666 అని కూడా చెప్పొచ్చు. ఇలానే తీసుకోవాలండి. ఇది రాయడం మీద డిసైడ్ అయి ఉంటుంది. మీకు ఇంకేం లేదు, ఫార్ములా ఐడియా ఉంది. ఇది రాయడంలో కానీ మిస్టేక్ చేశారా ఆన్సర్ పోతుంది, లేకపోతే పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు? A person sold an article at 40% profit on the cost price. Okay, then find the profit percentage in the selling price. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల 40% లాభం కొన్న వేల పైన వచ్చింది. అయినా అమ్మిన వేల పైన లాభం ఎంత? ఇక ఇప్పుడు నుంచి సోది ఉండదు, షార్ట్ కట్. మరి ఎంత లాభం వచ్చింది సార్? 40% లాభం. సో వెంటనే లాభాన్ని అక్కడ రాశారు. మరి దేని మీద వచ్చింది? కొన్న వేల మీద వచ్చిందంట. మరి నాకు దేని మీద కావాలి? అమ్మకపు వేల మీద కలపాలి. అమ్మకపు వేల మీద కావాలంటే కొన్నది 100కి, మరి 40% లాభం వచ్చింది అంటే నేను అమ్మింది 140కి. ఎనఫ్. 0కి 0 క్యాన్సిల్. మరి 2 ఎక్కం వస్తే ఓకేనా? 2 ఎక్కం వస్తే 2 ఎక్కంలో కట్ చేద్దాం. 2 రెళ్ళు 4, 2 ఏళ్ళు ఎంత? 14. 2/7. మరి 2/7 నేను ఏమంటాను సార్ అంటే 28. 4/7 ఇలానే తీసుకోవాలి. ఎగ్జామ్ లో నేను ఇలానే చెప్తాను. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇలానే ఉంటుంది. 40 తీసుకుంటాను, కలపడమో తీసేయడమో చేస్తాను, అది నా ఇష్టం. ఓకేనా? అప్పుడు మీకు సెకండ్స్ లో ఆన్సర్ కనపడుతుంది. ప్రొసీజర్ కావాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. ప్రొసీజర్ లేకుండా ముందుకెళ్ళలేరు. ఓకేనా? బట్ షార్ట్ కట్ లేకుండా ఎగ్జామ్ లో ముందుకెళ్ళలేరు. ఓకేనా అండి? మరి ఆ షార్ట్ కట్స్ అన్ని నేను ప్రీవియస్ క్వశ్చన్స్ లో నేను మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 ఏంటి అంటే ఇలా ఎప్పుడన్నా ఫ్రాక్షన్స్ లో ఇస్తే కన్ఫ్యూజ్ కావద్దని ఫ్రాక్షన్స్ మీద కూడా 2 క్వశ్చన్ తీసుకున్నాను. చూడండి ఒకసారి ఏమంటున్నాడు ఫ్రాక్షన్స్ మీద. ఏ పర్సన్ సోల్డ్ an article 16 2/3% loss. ఓకే, కాస్ట్ ప్రైస్. ఓకే, దెన్ ఫైండ్ ది లాస్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్. చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల అతనికి 16 2/3 నష్టం వచ్చాను. ఓకే, కొన్న వేల మీద నష్టం వచ్చాను. అయినా నష్టం అమ్మిన వేల మీద అయితే ఎంత అంటున్నాడు. సో వెంటనే నేనేం చేస్తాను అంటే చూడండి, నేను ఏ షార్ట్ కట్ వాడుతున్నానో చూడాలి.
మరి 1/6, మరి 1/6 కొన్నది 6 భాగాలకి, మరి ఒక భాగం నష్టం వచ్చింది అంటే నేను అమ్మింది ఎన్ని భాగాలకి? 5 భాగాలకు అమ్మాను. మరి నాకు నష్టం ఎన్ని భాగాలు వచ్చింది? ఒక భాగం వచ్చింది. మరి 1/5 అంటే ఎంత సార్ అంటే 20%. అయిపోయింది ఆన్సర్. ఇది ఎందుకు చేశారు సార్ తెలియాలి అంటే కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా డైరెక్ట్ గా దీని ఆన్సర్ చెప్పేశారు. ఎట్లా చెప్పారు సార్ మీరంటే మీకు ఆ విషయం తెలియాలి. క్వశ్చన్ అదే, ఏమైనా క్వశ్చన్ మార్చానా? మార్చలేదు. బట్ విత్ ఇన్ సెకండ్స్, పెన్ను కూడా అవసరం లేదు. అవునా కదా? ఒకటి తీసి పడే 1/5 ఎంత వస్తుంది ఆన్సర్? 20%. ఎలా చేస్తారు సార్ ఇవన్నీ అంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు గంట సేపు చెప్పిన కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఒక్కసారి నేనైతే దీనికి ప్రొసీజర్ చెప్తాను, మిగిలిన వాటికి నో మోర్ ప్రొసీజర్. చూడండి ఇక్కడ, మరి ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే ఒకటి కాస్ట్ ప్రైస్ కావాలి, మరి రెండోది ఏంటండి సెల్లింగ్ ప్రైస్ కావాలి. చూడండి, ఒక వ్యక్తి కొంత ధరకు అమ్మడం వల్ల 16, ఓకేనా, 16/2/3 ఏమొచ్చింది? లాస్ వచ్చింది. మరి 16/2/3ని మనం ఏమని రాస్తాము అంటే 1/6. మరి ఇప్పుడు అతనికి నష్టం వచ్చిందంట. దేని మీద వచ్చిందో చూడండి, అమ్మడం వల్ల నష్టం కొన్న వెల మీద వచ్చింది. కొన్న వెల ఏమనుకోవాలి? 100% అనుకోవాలి. మరి ఇక్కడ భాగాల్లో ఉంది కాబట్టి కొన్న వెల ఏమనుకోవాలండి? 6 భాగాలు అనుకోవాలి. కొన్నది 6 భాగాలు. మరి ఒక భాగం నష్టం వచ్చింది. మరి 6 భాగాలకి కొని ఒక భాగం నష్టం వచ్చింది అంటే ఎన్ని భాగాలకు అమ్మింటావు? 5 భాగాలకు అమ్మింటావు. ఇది నీకు రాయడం రావాల్సింది. శాతాల్లో రాయడం వచ్చింది, మరి ఫ్రాక్షన్స్ లో ఇచ్చినా రాయడం రాదు. ఓకేనా అండి? 6 భాగాలు ఉన్నదాన్ని 5 భాగాలకు అమ్మాం. సో ఒక భాగం నష్టం. అందుకే చూడండి, 6 భాగాల్లో ఒక భాగం నష్టం అంటే 1/6, 16/2/3% నష్టం వచ్చింది. బట్ వాడు ఏమంటున్నాడు అంటే నాకు ఆ నష్టం అలా వద్దు, ఓకేనా, అమ్మిన వెల మీద చెప్పవా అన్నాడు. మరి చూడండి, నాకు ఎంత సార్ నష్టం అంటే ₹1. మరి దేని మీద నష్టం రావాలి? కొన్న వెల మీద వద్దు, అమ్మిన వెల. మరి అమ్మిన వెల ఎన్ని భాగాలు? 5 భాగాలు అంటే 1/5. మరి 1/5 ఏమంటారు సార్ అంటే 20% అంటారు. సో వెంటనే ఆప్షన్ సి ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇదేంటి అంటే కొంచెం ఇది రాస్తే బాగుంటదని మీకు అర్థమవుతుంది అని. ఎగ్జామ్ లో ఇదన్నీ రాస్తాము, ఈ సోది రాయం. ఈ సోది రాస్తే ఎక్కడుంటాం మనం? ఎవడో ఒకటి దగ్గర క్లాసులు కొంటానే ఉండాలి, వాళ్ళు అమ్ముతానే ఉంటారు, వాళ్ళు డబ్బులు పెంచుకుంటానే ఉంటారు, మనం డబ్బులు పోగొట్టుకుంటానే ఉంటాం. ఓకేనా అండి? చూడండి, మరి 1/6 అని రాదు. మరి 1/6 కొన్నది ఎన్ని భాగాలకి? 6 భాగాలకి. మరి వాడికి కావాల్సింది అమ్మిన వెల పైన లాభం. మరి అమ్మింది ఎన్ని భాగాలకి సార్ అంటే 5 భాగాలకి. మరి ఒక భాగం ఎన్ని భాగాలు నష్టం వచ్చిందంట? ఒక భాగం నష్టం వచ్చింది. సో 1/5. మరి 1/5 ఏమంటారు సార్ అంటే 20%. ఇలానే చేస్తానండి. ఎగ్జామ్ లో మాత్రం నేను ఇదే విధంగా చేస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ కూడా ఇలానే ఉంటాయి, ఇలా తప్ప వేరే విధంగా ఉండవు. ఓకేనా? సో అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, ఇది కూడా క్వశ్చన్ లో ఏం చేంజ్ లేదు. ఓకేనా, పర్సంటేజ్ బదులు ఇది ఇచ్చినట్టున్నాం, చూద్దాం. ఓకేనా, ఇక్కడ కూడా పర్సంటేజ్ బదులు ఏం చేశాడు అంటే ఇలా పాయింట్ లో ఇస్తే ఎలా, మరి పాయింట్ లో ఇస్తే మీరు ఎలా చేయాలి అనేది మీకు డౌట్ రాకూడదని ఒక క్వశ్చన్ తీసుకున్నాను. చూడండి ఏమన్నాడు, ఏ పర్సన్ సోల్డ్ యాన్ ఆర్టికల్, ఓకేనా, 44.44% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ దెన్ ఫైండ్ ది లాస్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల 44.44% కొన్న వెల పైన నష్టం వచ్చింది. ఓకే, అయినా ఆ నష్టం అమ్మిన వెల పైన ఎంత? అమ్మిన వెల పైన ఎంత అన్నాడు. చూడండి, మరి అమ్మిన వెల మీద అన్నాడు 44.44% ఏమని రాయొచ్చు? 4/9 అని రాయొచ్చు అని చెప్పారు. అయిపోయింది. మరి ఎన్ని భాగాలకు అమ్మానండి? 9 భాగాలకు అమ్మాను. మరి 9 భాగాలకు అమ్మితే 4 భాగాలు నాకు నష్టం వచ్చింది. 9 భాగాలకు అమ్మితే 4 భాగాలు నష్టం వచ్చింది అంటే నేను అమ్మింది ఎన్ని భాగాలకి? 5 భాగాలకు అమ్మాను. మరి ఎన్ని భాగాలు నష్టం వచ్చింది? 4 భాగాలు. మరి 4/5ని ఏమంటారు సార్ అంటే 80% అంటారు. ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది చేసే విధానం. ఎగ్జామ్ లో నువ్వు చేయాల్సింది ఇదే. ఇలా చేస్తే మాత్రమే మనం జాబ్ అనేది సాధించగలం. ఇందాక చేసిందంతా ఏం సార్ అంటే ప్రొసీజర్. నేర్చుకునే క్రమంలో మనం ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో చేస్తాం, ఈ మెథడ్ ఆ మెథడ్ అన్ని ఫాలో అవుతాం. బట్ ఎగ్జామ్ లో ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఇలా కాదు సార్ నేను ఇంకేదన్నా ఫాలో అవుతానంటే టైం అనేది నీకు సరిపోదు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి మనం మాట్లాడదాం. ఏ పర్సన్ సోల్డ్ యాన్ ఆర్టికల్ 36.36% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఇందాక కాస్ట్ ప్రైస్ అన్నాను, ఇప్పుడు
సెల్లింగ్ ప్రైస్. ఓకే, దెన్ ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ ది కాస్ట్ ప్రైస్. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల 36.36% నష్టానికి అమ్మాను. ఓకే, ఒకవేళ నష్టం కొన్న వెల పైన అయితే ఎంత? ఓకేనా, అమ్మిన వెల మీద అయితే ఇంత అంట, మరి కొన్న వెల మీద ఎంతో చెప్పవా అన్నట్టు చూద్దాం. మరి 36.36 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 4/11. ఓకేనా అండి, 4/11 ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 36 అంటే 9 మల్టిపుల్, 9 4 36. సో 9 4 వచ్చింది కాబట్టి సో కింద 11 రావాలి అని చెప్పాను. ఓకేనా అండి, మరి ఏమొచ్చిందంట? నష్టం కాబట్టి మైనస్. మరి 11 భాగాలు ఏమవుతుంది సార్ అనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 భాగాలు ఏంటిది? నాకు వచ్చింది దేని మీద వచ్చింది? అమ్మడం వల్ల 36% నష్టం అమ్మిన వెల మీద వచ్చింది. అంటే ఈ 11 భాగాలు ఏమవుతుంది? అమ్మిన వెల. కావాలంటే ఇక్కడ రాద్దాం చూడండి. మరి ఇదేమో కాస్ట్ ప్రైస్, మరి ఇదేంటి అంటే సెల్లింగ్ ప్రైస్. మరి 11 భాగాలు ఏమని రాస్తాను? కాస్ట్ ప్రైస్ దగ్గర రాయొద్దు. ఎందుకు రాయొద్దు? కంపారిజన్. ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు? అమ్మిన వెలతో కంపారిజన్ చేస్తున్నాడు. మరి అమ్మింది ఎన్ని భాగాలు సార్ అంటే 11 భాగాలు. మరి 11 భాగాలకు అమ్మితే 4 భాగాలు నష్టం వచ్చింది. మరి 4 భాగాలు నష్టం వచ్చింది అంటే నువ్వు ఎంత కొన్నావు? 15 రూపాయలు కొన్నావు. ఇది రాసే విధానం. మర్చిపోయి దాంట్లోంచి 4 తీసేయడం, 4 తీసేసి 5/11 అని చెప్పేసి 55 అది తీసుకోవద్దు. అది కూడా ఉంటుంది ఆప్షన్స్ లో, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా అండి, మరి ఇది మ్యాటర్. కొన్నదేమో 15 రూపాయలకి, అమ్ముతుందేమో 11 రూపాయలకి. మరి ఎంత సార్ నష్టం అంటే 4 రూపాయలు నష్టం. ఎప్పుడు దేని మీద వస్తుంది నష్టం? కొన్న వెల మీద. వాడు కూడా ఏమడుగుతున్నాడు? కొన్న వెల మీదే నష్టం చెప్పవు అన్నాడు. మరి ఇంటూ 100%. సో 100 కాబట్టి 100% రాశాను. మరి 4 ఇంటూ 100 అంటే 400. 400 డివైడెడ్ బై 15. ఓకేనా అండి, 15 రెండు ఎంత అంటే 30. 30 పోతే ఎంత మిగిలింది? 10 మిగిలింది. ఓకేనా, 15 రెండు 30, 10 మిగిలింది. 15 ఆరులు ఎంత? 90. 90 పోతే 10/15. 10/15 అంటే 5 రెండు 5 ఎన్ని సార్లు? 3 సార్లు. సో 26 2/3. మరి 26 2/3 ని మనం ఏమని చెప్పొచ్చు? 26.666 అని చెప్పొచ్చు. అవునా కదా? 16 2/3 ఏమని చెప్పాం? 16.666 అని చెప్పాం. ఇక్కడ 2/3 ఉంది కాబట్టి దాన్ని కూడా 26.66% గా మనం మాట్లాడుకోవాలి. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు ఒకసారి. మరి ఏంటంట, ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అయినాయి? క్వశ్చన్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా అండి, ఇక్కడ నుంచి వాడు వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా, ఈ క్వశ్చన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్స్ ని బేస్ చేసుకొని కొన్న వెల్లో 10 పండ్లు మిగిలాయి, అమ్మిన వెల్లో 10 పండ్లు మిగిలాయి, అవనేది నెక్స్ట్ టాపిక్ లో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా.